నాయకులందరూ కూడా ఈ బ్యాక్ సైడ్ గడ్డ మీదుగా కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సోదరులు, ఈ ఎన్నికల్లో భాగంగా 6వ వార్డుకు సంబంధించినటువంటి సోదరులు, సీనియర్ నాయకులు, గతంలో ఎంపీటీసీగా నాయకులందరూ కూడా ఎంకరించి అందరూ ముందు వస్తారండి ప్లీజ్ దయచేసి. ఈరోజు గౌరవ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జగిత్యాల మున్సిపల్ అబ్జర్వర్ నాయకులు, అదేవిధంగా నాయకల్ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 4వ వార్డు పెద్దలు మోబిన్ అలీ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా దయచేసి చప్పట్లుగా కొట్టవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గారు, అదే తమ్ముడు ముఖ్య ప్రసాద్ గారిని కూడా వేదికపైకి కోరుతున్నాం. మున్సిపల్ మంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి గారు వారి దగ్గరికి పోయినా సరే కొన్ని పనులు చేశారు. వెంటనే ఒక 3 కోట్లు పాత బకాయిలు ఇచ్చారు, పాత ప్రభుత్వ బకాయిలు. ఆ తర్వాత మళ్ళీ 3 కోట్లు పనులు మొదలుపెట్టితే చాలా వార్డులలో పని చేసాం. ఈ 9వ వార్డులో కూడా కొన్ని పనులు జరిగినాయి. ఏం జరిగినాయో ఇంటింటి పేరు రమక్క చెప్తాడు. 10వ వార్డులో పని జరిగినాయి. ఏమేమి జరిగినాయో ఈ ప్రభుత్వం వచ్చాక శేఖరణ చెప్తాడు. 2-3 మోర్లు 2-3 రోడ్లు వేసాం, ఇక్కడ కూడా వేసాం. ప్రసాద్ కూడా చూసుకోవాలి. అసలు యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చా కూడా 2 రోడ్లు 2 మోర్లు వేసాం. ఇంద్ర నీళ్ళు కూడా అయినాయి. అంటే ఇట్లా కొత్త ప్రభుత్వం వచ్చిన కింద చెప్పినప్పుడు సన్న బియ్యమే కాదు, పేదవాళ్ళకు ఉచిత కరెంట్ కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, ఇంద్ర నీళ్లు, ఈ కార్యక్రమాలు జరిగాయి. మరి ఈ సందర్భంలో నాకు ఆలోచన వచ్చింది, మనం నేను గెలిపించింది, నాకు గెలిపించింది, ప్రభుత్వం మారింది. డౌన్ అని కూడా తిరగచ్చు, రోజు ధర్నాలు చేసుకుంటూ పోవచ్చు. మరి డెవలప్మెంట్ ఇవ్వలేదు. ఇలా ఎవరు అన్నట్టు ఆశపడి రాజకీయాలకు రావాలి, కొన్ని పనులు చేయాలి, రాజకీయ కుటుంబాలకు వచ్చేస్తాం. మరి ఆ రకంగా మా పొర్రపల్లి రాజు సీన్ అనుకుంటారు. మా ఊళ్ళో కూడా చెక్ డ్యామ్ కట్టితే 400 ఎకరాలు వాడుతున్నాయి కొత్తగా. మా సంజయ్ కుమార్ కట్టించి చెప్తలేడు అనుకుంటున్నాం. కొత్తపేట కాడ, మూటపల్లి కాడ, ఇటుకాల కాడ కోట్ల రూపాయల చెక్ డ్యామ్ కట్టించాం. 100 ఎకరాలు కొత్తగా పడుతున్నాయి, 100 ఎకరాలు. మీరు అడుగురు పక్క ఊళ్ళే కదా. మా మురళి నచ్చిండు, పాత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ ఎంత కనబడే ఊళ్ళుంటే బయట కనబడి ఎన్ని చెక్ డ్యాములు కట్టాం. ఇటుకాల కాడ ఎంతో బలమైన వర్గం నాకు వ్యతిరేకంగా 500 రూపాయలు మేట వచ్చింది. మైదాపూర్లో 600 మేట వచ్చింది. ఎందుకంటే నీళ్ళు ఇచ్చిన చెక్ డ్యాములు కట్టుకుంటూ పోయినా. తప్పకుండా మీ రోడ్లు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులు ప్రతి తీసుకొచ్చి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, దయచేసి పని ఎవరు చేస్తారో వాళ్ళకి ఈ ఓట్లు దేనికోసం, మనకు కరెంట్ ఇచ్చేటోళ్ళ కోసం, నీళ్లు ఇచ్చేటోళ్ళ కోసం, మోర్లు మంచి ఇచ్చేటోళ్ళ కోసం, వాళ్ళకంటూ రోడ్లకే ఈ కౌన్సిల్ గెలిచి చేసేది గవే, ఈ చైర్మన్లు గెలిచేది గవే. వాళ్ళు నా ఇంటున్నారు, నేను ముఖ్యమంత్రితో ఉంటున్నాను. ఏదైనా కేసు అయినా పర్వాలేదు, నేను ముఖ్యమంత్రితో ఉండి పనిచేయాలని చెప్పి కేసులు కూడా నడుతున్నాయి. తెలుసు కదా, అటు నుంచి ఇటు వచ్చిన దున్నలు కూడా చెప్తాను. కాబట్టి దయచేసి నేను మీకోసం ఇంత రిస్క్ తీసుకున్నప్పుడు అంటే ఏమంటారు, సొంత లాభం కోసం అంటారు, ఏదో ముచ్చడి చెప్తాను. నేను ఇంతకుముందు చెప్పిన అంత లేదని కాదు, అంతంత లాభం చేయాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఫుల్ మెజారిటీతో ఉంటున్నది, నా ఓటే అవసరం లేదు. వాళ్ళ ద్వారా మీరు జవాబు ఇచ్చినందుకు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. రమాదేవక్క, మత్స్యశేఖర్, ప్రసాద్, మీకు నేను పంపిన కాగితాలు చూపెట్టాను. నీళ్ల సమస్య అనేది ఇంత కూడా లేకుండా బ్రహ్మాండమైన నీళ్ల ట్యాంకు సంపు కొంటున్నాం. ఆ జాగా కొని కట్టిస్తున్నాం, కాలువలు పోయిన నాడు కూడా మనకు నీళ్ళు వస్తున్నాయంటే కాలువ ద్వారా ఎంతో మంది భూములు పోయింది. మా తాతనే కాలువల మంత్రి ఉంటే చొక్కారావు గారు, గూగుల్లో పట్టు జువాక్ చొక్కారావు రాజకీయ కాడా మంత్రి అంటారు, కమాండ్ డెవలప్మెంట్ అథారిటీ, వ్యవసాయం, బస్సులకు ట్రాన్స్పోర్ట్,
పరిశ్రమలు దేవాదాయ 5 శాఖలు ఇప్పుడు ఎక్కడ ఎవరు గొడవలు చెప్తుంది. మా 24 ఎకరాలు పోయినాయి అంతర్గంలో 24 ఎకరాలు కెనాలు పోయినాయి. మా చిన్నానే 19 ఎకరాలు పోయినాయి. జగిత్యాల పక్కన ఉంటుంది. ఇలా ₹1 ఎకరం కూడా దొరకదు. ₹1 ఎకరం దొరకదు. జగిత్యాల ఆనుకోదు. కొన్ని కావాలన్నప్పుడు కొన్ని కోపాలు తప్పదు. కొందరు ప్రభుత్వ విధానం ఉంటుంది. ఇవాళ ఆ రైతులను కొద్దిగా బయట మార్కెట్లో 30-40 లక్షలు ఉంటుంది కావచ్చు. 10 లక్షల రూపాయలు ఆల్రెడీ డిపాజిట్ చేస్తాం. 10 లక్షల 9 ఓపెన్ చేయాలి. 3వ నోటీస్ పోయింది. కోర్టుకు పోయినా కానీ ఆగది. వాళ్ళకు కోర్టుకు పోతే 300 వస్తాయి. ఈ 10 లక్షలకు 20 లక్షలు 30 లక్షలు వస్తాయి. అంతేగాని పని ఆగది. బ్రహ్మాండమైన పెద్ద ట్యాంక్ కట్టిస్తే ఊరందరికీ కూడా నీళ్ళు వస్తాయని చెప్పి మరొకసారి ఇక్కడ కాలువలు తవ్వినప్పుడు గిన్ని పంట పడదు. ఎందుకంటే కాలువలు తవ్వినప్పుడు అట్లనే చెరువులు ఊరు గిత లేదు. మరి మీరు గెలిపించిన సంజయ్ కుమార్ మొదటిసారి గెలిచినాక పెద్ద కాలువలు కట్లకుంట కాడ ఉండే తాటిపల్లి కాడ ఉండే నడిలో 90 రూపాయల కాడ పెట్టలే. ఇక్కడ ఉన్న నాయకులు పెద్దలు మా రమక్క అర్చన కావచ్చు, గడ్డి రాజిరెడ్డి గారు కావచ్చు, ఏమాట కామాట రాజకీయంగా ఎడనున్నది. రాజిరెడ్డి అక్సాబ్ హనుమల్ సార్ గూడ గంగారెడ్డి అన్న, మన పిఎస్సీ చైర్మన్ మల్లారెడ్డి అన్న, వీళ్ళందరూ అందరూ జగిత్తే అత్తరం కావాలా రాయికల్లా చెరువు వానకాలం నీటి మద్దతు చుక్కుతుంది. ఇళ్ళకి వస్తాయి. ఎండాకాలం వస్తే చుక్క నీళ్లు ఉన్నాయి. మీరే చూసి చెరువు కాడ గుడికాడ అన్ని బోర్లు వేసుకుంటూ ఇళ్ళకి పైప్ లైన్లు ఇచ్చినాం. అన్ని బోర్లు వేసుకున్నప్పుడు నా మొదటిసారి నేను ఓడిపోయి ఉన్నా. ప్రభుత్వం వచ్చింది అదే పని. ఒక్కసారి గెలిచిన ఇంటనే ఏం చేసినా తెలుసా? 90 రూపాయల కాడ ఎంత పెద్ద కాలువకు పేద తుమ్ము పెట్టించి ఎండాకాలం పొడవ దిగుతున్నారు వాళ్ళ పెద్ద చెరువు. ఈ సంగతి గుర్తున్నారు.